ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। आज बाबा का व्यक्त मुरली है। ఈ రోజు బాబా యొక్క అవ్యక్త మురళి अव्यक्त दिन का है। అవ్యక్త దిన అవ్యక్త దినములు రోజున అన్నమాట. 18 जनवरी का बाबा का मुरली है। ఇది జనవరి 18 యొక్క మురళి. 2008 का मुरली है। 2008వ సంవత్సరం యొక్క మురళి. यूजुअली हम बाबा के बच्चे क्या करते हैं? సాధారణంగా మన బాబా పిల్లలమందరూ ఏం చేస్తూ ఉంటాము? साल में సంవత్సరంలో शिवरात्रि का दिन శివరాత్రి, और अव्यक्त दिन, అవ్యక్తమైన రోజు, ये दो दिन हम छुट्टी डालकर ఈ 2 రోజులు కూడా మనము సెలవు తీసుకుని ईश्वरीय सेवा केंद्र में रहते हैं। ఈశ్వరీయ జ్ఞాన సేవా కేంద్రంలో ఉంటాం. एक है शिव बाबा का बर्थडे, दूसरा है ब्रह्मा बाबा का संपूर्ण दिन। ఒకటేమో శివబాబా యొక్క పుట్టినరోజు, రెండవది ఏంటంటే బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ దినం. शिवरात्रि का दिन में भक्ति का माहौल रहने के कारण टेंपल में जाकर ईश्वर सेवा भी करते हैं। శివరాత్రి రోజున భక్తుల యొక్క వాతావరణం బాగా అక్కడ ఉండడం వల్ల ఆ మనము దేవాలయాలకి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటాం. लेकिन 18 जनवरी को क्या करते हैं? కానీ జనవరి 18న ఏం చేస్తాము? सुबह अमृत वेले से ही सेवा केंद्र पर रहकर ఉదయం అమృత వేళ నుంచే సేవా కేంద్రంలో ఉంటూ मुख का, मन का, मोबाइल का मौन रखते हुए నోటితోనూ మరియు మనస్సుతోనూ మరియు మొబైల్ తోనూ మౌనంగా ఉండి स्व पुरुषार्थ और बाबा के साथ स्नेह का मिलन का अनुभव करते ही रहते हैं। స్వపురుషార్థము మరియు బాబాతో మిలనము జరుపుకుంటూనే ఉంటాం. इवनिंग बाबा का मिलन रहता है। ఆ రోజు సాయంత్రం బాబా యొక్క మిలనం ఉంటుంది. एक बाप दादा, दूसरा ईश्वरीय परिवार। ఒకటి బాప్ దాదా, రెండవది ఈశ్వరీయ పరివారం. तो उस दिन हमारा स्थिति है ना बहुत अच्छा रहता है। ఆ రోజేమో మన స్థితి చాలా బాగా ఉంటుంది. बाबा के साथ ही खेलना, कूदना, भोजन खाना, उनके साथ ही रू रिहान करना, బాబాతోనే ఆడుకోవడము, ఆయనతోనే తినడము, ఆయనతోనే ఆత్మిక సంభాషణ చేయటము అన్ని చేస్తూ ఉంటాం. तो बाबा के साथ कनेक्शन में रहने के कारण सुबह से शाम तक हमारा जो मन का स्थिति है ना बहुत अच्छा रहता है। ఎందుకంటే ఆ రోజంతా బాబాతోనే ఉండడం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మన మనస్సు యొక్క స్థితి చాలా బాగుంటుంది. बाबा कहते हैं బాబా అంటారు, आज जितना मौज में थे ना, ఈ రోజు మీరు చాలా ఆనందంలో ఉన్నారు కదా, ऐसे सारे संगम युग में आपको ऐसे ही रहना है। అలా ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నారో అలా ఈ సంగమయుగం అంతా కూడా మీరు అలాగా అంత ఆనందంలో ఉండాలి. बच्चे भी कहते हैं పిల్లలు కూడా అంటారు, बाबा हमको भी ये अच्छा लगता है, బాబా మాకు కూడా బాగా అనిపిస్తుంది, लेकिन लौकिक काम भी है, परिवार तो है ना, उसको भी संभालना है ना। కానీ లౌకిక పరివారం ఉంది, లౌకికాల్లో ఉద్యోగం చేయాలి, ఇవన్నీ మేము అక్కడ అవన్నీ ఆ పరివారాన్ని కూడా సంభాళించాలి కదా. तो बाबा ने ये जो स्थिति बच्चों का देख लिया। అయితే బాబా ఈ స్థితిని, పిల్లల యొక్క ఈ స్థితిని చూశారు. बाकी का दिन का बच्चों का स्थिति कैसा रहता है? మిగతా అన్ని రోజుల్లో కూడా పిల్లల యొక్క స్థితి ఎలా ఉంటుంది? अमृत वेले तो बहुत अच्छा संकल्प करते हैं, అమృత వేళ అయితే చాలా మంచిగా సంకల్పాలు చేస్తారు, उमंग उत्साह भी रहता है, ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉంటాయి, అప్పుడు खुशी भी रहता है, సంతోషంగా కూడా ఉంటారు. बाबा के साथ बहुत अच्छा अच्छा वायदे भी करते हैं। బాబాకి మంచి 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 మాటలు కూడా ఇచ్చేస్తారు, అంటే ప్రమాణం చేసేస్తారు. उसको देखकर बाबा को भी बहुत खुशी होती है। అవి చూసి బాబా కూడా చాలా సంతోషపడతారు. उसके बाद मुरली सुनने तक 75% ऑफ द स्थिति बहुत अच्छा रहता है। అది అయిపోయాక మురళి వినే వరకు 75% స్థితి బాగానే ఉంటుంది. उसके बाद जब कर्म क्षेत्र में जाते हो, దాని తర్వాత కర్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు अपना मन बुद्धि बाप दादा के साथ में नहीं रहता है, మన మనస్సు బుద్ధి బాప్ దాదాతో ఉండవు, लौकिक में चला जाता है, कर्म के तरफ चला जाता है। లౌకికంలోకి వెళ్ళిపోతుంది, కర్మల వైపుకి వెళ్ళిపోతుంది. इसीलिए जो आत्मा का जो बैटरी है ना वो डाउन हो जाता है।
అందువల్ల ఆత్మ యొక్క బ్యాటరీ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. तो बाबा क्या चाहता है? అయితే బాబా ఏం కోరుకుంటున్నారు? सदा स्मृति बहुत अच्छा रहे। సదా స్మృతి చాలా బాగుండాలి అని చెప్పి. बच्चे कहते हैं పిల్లలు అంటారు, सब कुछ हम करने के लिए रेडी है, लेकिन स्थिति डाउन होता है ना, तो क्या करें? బాబా మేము అన్ని చేయడానికి రెడీగానే ఉన్నాము, కానీ మా స్థితి డౌన్ అయిపోతుంది, ఏం చెయ్యము అని అడుగుతారు పిల్లలు. तो सदा उस स्थिति को बरकरार बरकरार रखने के लिए क्या करना है, ये आज बाबा ने मुरली में कहा है। అయితే సదా ఆ స్థితి మనలో నింపుకుని ఉండాలి అంటే గనక ఏం చెయ్యాలి అన్నది బాబా ఈ రోజు మురళిలో మనకి చెప్పారు. आज आपका टेंशन क्या है? ఈ రోజు మీ టెన్షన్ ఏంటి? आपका परिवार को चलाना, మీ పరివారాన్ని నడిపించడము, अपने 63 जन्मों का विकर्म विनाश करना, మీ 63 జన్మల యొక్క వికర్మల్ని వినాశనం చేసుకోవటము, विश्व कल्याण करना, విశ్వ కళ్యాణం చేయటము, ऐसे भी आपका कर्तव्य और भोज है ना। అవన్నీ కూడా మీ కర్తవ్యాలు మరియు మీ భారము కదా. ये बोझ जो है आपका बेस्ट फ्रेंड को ट्रांसफर कर दो। అయితే ఈ భారం ఏదైతే ఉందో దాన్ని మీ బెస్ట్ ఫ్రెండ్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి. आपका बेस्ट फ्रेंड कौन है? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? बाप दादा। బాప్ దాదా. इसीलिए उनको सब कुछ ट्रांसफर करो। అందువల్ల ఆయనకి మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. सच्चा स्नेही बनो। సత్యమైన స్నేహితులుగా అవ్వండి. तो सच्चा स्नेही किसको कहते हैं? సత్యమైన స్నేహితులు అని ఎవరిని అంటారు? फ्रेंड के घर में बहुत अच्छा त्योहार है, उस समय जाकर भोजन खा के आते हैं ना, उनको फ्रेंड नहीं कहा जाता है। ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి భోజనం తినేసి వచ్చే వాళ్ళని ఫ్రెండ్ అనరు. जब फ्रेंड को जब जरूरत रहता है, ఫ్రెండ్ కి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, पैसे का जरूरत हो, ధనం యొక్క అవసరం ఉంటుందో, स्थूल सेवा का जरूरत हो, స్థూల సేవ యొక్క అవసరం ఉంటుందో, शक्ति का जरूरत हो, శక్తి యొక్క అవసరం ఉంటుందో, समस्या से बाहर आने का कोई जरूरत हो, సమస్యల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏమైనా ఉంటే కనుక जिस समय जिसका जरूरत है उस समय आप उनको वहां जाकर उनको समस्या से बाहर निकालना। ఏ సమయంలో వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి. उनको कहते हैं सच्चा फ्रेंड। వాళ్ళని అంటారు సత్యమైన ఫ్రెండ్ అని చెప్పి. तो आपका फ्रेंड कौन है? అయితే మీ ఫ్రెండ్ ఎవరు? बाप दादा। బాప్ దాదా. अभी बाप दादा का जिम्मेदारी क्या है? అయితే ఇప్పుడు బాప్ దాదా యొక్క బాధ్యత ఏంటి? विश्व कल्याण करना। విశ్వ కళ్యాణం చేయటము. तो बाबा हम बच्चों को उसी कर्तव्य के लिए चाहना रखते हैं। అయితే బాబా మనందరినీ కూడా ఆ కర్తవ్యం చేయాలని అనుకుంటారు. इसलिए अपना तन, అందువల్ల మన తనువు, मन, మనసు, समय, సమయము, संकल्प సంకల్పాలు भगवान के हाथ में दे देना। భగవంతుని చేతిలోకి ఇవ్వండి. जैसे छोटा बच्चा माँ की गोद में बैठ जाता है ना, ఎలా అంటే చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ వాళ్ళలో కూర్చుంటాడు కదా, अपना तन का सारा जिम्मेदारी माँ को दे देता है। తన తనువు యొక్క మొత్తం బాధ్యత అంతా కూడా అమ్మకి ఇచ్చేస్తాడు. उनको कोई भी चिंता नहीं है। ఆ చిన్న పిల్లవాడికి ఏమీ చింత ఉండదు. तो अपने मस्ती में वो मस्त रहता है। అతను తన ఆనందంలో తను ఉంటాడు. वो उसके पास खिलौना भी नहीं है, उसके जो पाव का अंगूठा है ना उसको लेकर मुख में डालकर वो क्या करता है, खेलता ही रहता है। తన దగ్గర ఆడుకోవడానికి ఏమీ లేకపోయినా సరే తన ఆ పాదాల యొక్క వేళ్ళు నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. किसी इस दुनिया के किसी के साथ वो कनेक्शन में नहीं रहता है। ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ తను కనెక్షన్ లో ఉండడు. ऐसे అలా बाबा के साथ लवलीन स्थिति में रहना బాబాతో లవలీనమైన స్థితిలో ఉండండి. और बाबा के साथ वायदा करना, మరియు బాబాకి మాట ఇవ్వండి, बाबा బాబా मेरे जो तन मन है ना, నాది తనువు మనస్సు ఏవైతే ఉన్నాయో इसको विश्व कल्याण के लिए यूज करना। దీన్ని మీరు విశ్వ కళ్యాణానికి ఉపయోగించండి. आप क्या बन जाते हो? మీరేం మీరేం అయిపోతారు అప్పుడు? चक्रवर्ती बन जाते हो। చక్రవర్తి కింద అవుతారు. क्योंकि ఎందుకంటే राजा जो रहता है రాజు ఎవరైతే ఉన్నారో उनका काम है వాళ్ళ పని ఏంటి అంటే अपने प्रजा को खुश रखना। వాళ్ళ ప్రజల్ని సుఖంగా ఉంచడం. आज दुनिया में जो जितना भी आत्माएं हैं, ఈ రోజు ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో उन सभी लोगों को परमात्मा का शक्तियों का जरूरत है।
వాళ్ళందరికీ కూడా పరమాత్మని యొక్క శక్తుల యొక్క అవసరం ఉంది. वो तो भगवान के पास में है। అవన్నీ కూడా ఎక్కడున్నాయి? భగవంతుడి దగ్గరే ఉన్నాయి. बाबा को देने का मन भी है, देने का समय भी आया है। బాబా దగ్గర ఇలా ఇవన్నీ ఇవ్వడానికి మనస్సు ఉంది. అలా ఇవ్వడానికి ఇవ్వవలసిన సమయం కూడా వచ్చింది. और सारे लोग भगवान के आगे जाकर मांग भी रहे, दे दो करके। అందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఇవ్వండి అని చెప్పి. लेकिन కానీ वो डायरेक्टली नहीं दे सकता है, భగవంతుడు అవన్నీ కూడా డైరెక్ట్ గా ఇవ్వలేరు. बच्चों द्वारा देना पड़ता है। పిల్లల ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ऐसे ఇటువంటి अपने मन बुद्धि को ఇలా మన మనస్సు బుద్ధిని बाबा के हाथ में दे देना। బాబా చేతిలోకి ఇవ్వండి. बाबा विश्व कल्याण के लिए यूज करता है। బాబా విశ్వ కళ్యాణానికి ఆ మనసుని తనని ఉపయోగించుకుంటారు. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుందంటే आपका सारा जिंदगी का जिम्मेदारी बाबा ले लेता है। మీ జీవితం యొక్క మొత్తం బాధ్యత అంతా ఆయనే తీసుకుంటారు. कितना कमाई करना है, ఎంత సంపాదన సంపాదించాలి, कितना पेमेंट करना है, ఎంత పేమెంట్ చేయాలి, कब पेमेंट करना है, ఎప్పుడు పేమెంట్ చేయాలి, ये सभी बाबा डिसाइड करेगा। ఇవన్నీ కూడా బాబా డిసైడ్ చేస్తారు. आपको क्या करना है, మీరేం చేయాలి? बाबा आपको यूज कर रहा है कि नहीं कर रहा है, सिर्फ वो देखते रहना। బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో లేదో అదొక్కటే చూసుకోండి చాలు. वो सफलता का अनुभव करते रहना। ఆ సఫలత యొక్క అనుభవాన్ని చూస్తూ ఉండండి. आत्मा परम धाम से यहाँ क्यों आई है, ఆత్మ పరంధామ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది? शांति, सुख, आनंद, प्यार, शक्ति, पवित्रता का अनुभव करने के लिए आई है ना। శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, సంతోషము ఇవన్నీ కూడా అనుభవించడానికే కదా వచ్చింది. ये सभी बाबा के पास में है। ఇవన్నీ కూడా బాబా దగ్గర ఉన్నాయి. आपके द्वारा वो फ्लो हो रहा है, మీ ద్వారా ఇవన్నీ ఫ్లో అవుతున్నాయి. आपको आशीर्वाद भी मिल रहा है। మీకు ఆశీర్వాదాలు కూడా దొరుకుతున్నాయి. वो सेवा का फल आपके अकाउंट में जमा भी हो रहा है। ఆ సేవ యొక్క ఫలితం కూడా మీ అకౌంట్ లో జమ అవుతున్నది. जिनको जो पेमेंट करना है वो भी बाबा पेमेंट कर रहा है। అవన్నీ కూడా ఎవరికి పేమెంట్ చేయాలో అవన్నీ కూడా బాబా చేస్తున్నారు. तो आप सफलता मूर्ति बनकर उस सफलता का अनुभव करते रहना। కాబట్టి మీరు సఫలతామూర్తి కింద అయ్యి మీరు ఆ సఫలత యొక్క అనుభవాన్ని చేస్తూ ఉండండి. और आपके द्वारा తర్వాత మీ ద్వారా ये सारे काम ఈ మొత్తం పనులన్నీ కూడా बाप दादा करने के कारण బాబ్దాదా చేయడం వల్ల सारी आत्माओं को और पंच तत्वों को మొత్తం అన్ని ఆత్మలకు మరియు పంచతత్వాలకి बाबा का साक्षात्कार होने लगता है। బాబా యొక్క సాక్షాత్కారం అవుతుంది. साक्षात्कार माना क्या है, సాక్షాత్కారం అంటే ఏంటి? जो भी व्यक्ति हो, साधन हो, एज इट इज उसके आगे प्रेजेंट होना, प्रत्यक्ष होना, उसको कहते हैं ये- साक्षात आकार। ఏ వ్యక్తి అయినా వస్తువైనా అది ఎట్లా ఉన్నారో అలాగా వాళ్ళకి కనిపించడం అనమాట. దాన్నే అంటారు సాక్షాత్కారం అని చెప్పి. बाबा कैसा है, బాబా ఎలా ఉంటారు? वो सप्त गुणों का सागर है। ఆయన సప్త గుణాల సాగరుడు. तो सभी लोगों को सप्त गुणों का अनुभव होता है आपके द्वारा। అయితే అందరికీ కూడా ఆ సప్త గుణాల యొక్క అనుభవం మీ ద్వారానే జరుగుతుంది. तो दुनिया को साक्षात्कार भी हो रहा है అయితే ప్రపంచంలో అందరికీ కూడా సాక్షాత్కారం జరుగుతుంది. और आपको सफलता का भी एहसास हो रहा है। వాళ్ళందరికీ అనుభవం జరుగుతుంది మరియు మీకు అది సఫలత యొక్క అనుభవం జరుగుతుంది. ऐसा स्थिति में जिनका योग चलता है ఇలా ఇటువంటి స్థితిలో ఎవరిదైతే యోగం జరుగుతూ ఉంటుందో उनको बाबा कहते हैं बेफिक्र बादशाह। వాళ్ళనే బాబా ఏమంటారంటే నిశ్చింత చక్రవర్తులు అని అంటారు. उनको कुछ करने का जरूरत नहीं, कोई भी चिंता नहीं। వాళ్ళకి ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏమి చింత ఉండదు. लेकिन बाबा उनके मन को लेकर क्या करे, सारे विश्व का राज्य चला रहा है। కానీ బాబా ఏం చేస్తారు? వాళ్ళ మనస్సు తీసుకుని మొత్తము విశ్వం యొక్క రాజ్యాన్నంతటిని చేస్తూ ఉంటారు. तो आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న పిల్లలకు बेफिक्र बादशाहों का संगठन देख रहे हैं। నిశ్చిత చక్రవర్తుల యొక్క సంఘటనని చూస్తున్నారు. सिर्फ वो लोग एक ही जगह नहीं है, दुनिया के चारों दिशा में सभी जगह पर है। వాళ్ళు ఒక దగ్గరే లేరు, మొత్తం ప్రపంచంలో నలువైపులా ఉన్నారు, అన్ని వైపులా ఉన్నారు.
कोई कोई बाबा के सामने है, मानो उस समय जब बाबा मिलन कर रहे थे कोई कोई बाबा के सामने है। కొంతమంది అక్కడేమో కొంతమంది ఎదురుగా ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో బాబా యొక్క మిలనం జరుగుతుంది. అందువల్ల और కొంతమంది ఎదురుగానే ఉన్నారు. बाकी सभी लोग भले शरीर के रूप में बाबा से दूर में है लेकिन मन से बाबा के दिल में है। కానీ మిగతా వాళ్ళందరూ శరీరం తను రూపంలో దగ్గరగా లేకపోవచ్చు. కానీ హృదయపూర్వకంగా బాబా యొక్క బాబాకి హృదయంలో దగ్గరగా ఉన్నారు. तो बाबा आज ऐसे बच्चों को देख रहे थे। అయితే బాబా ఈ రోజు అలాంటి పిల్లల్ని చూస్తున్నారు. बाबा बच्चों को पूछ रहे। బాబా పిల్లల్ని అడుగుతున్నారు. इवनिंग में बाबा मिलन कर रहे थे ना। సాయంత్రం బాబా యొక్క మిలనం జరుగుతుంది కదా. सुबह से बच्चे बाबा के घर में थे। ఉదయం నుంచి పిల్లలందరూ బాబా ఇంట్లోనే ఉన్నారు. तपस्या करना, తపస్సు చేయటము, ब्रह्मा बाबा का जो पुराना जो कहानी है उनका जो जीवन चला है उसके बारे में सुनना और सुनाना। బ్రహ్మ బాబా యొక్క కథ ఏదంటే ఎలా జరిగిందో అవన్నీ వినడము లేకపోతే వినిపించడము, और तपस्या करना। తపస్సు చేయడము. ऐसे बाप दादा के साथ में ही वो थे। అలా బాబాతోనే జరుగుతుందంతా. और बाबा के साथ फ्रेंड के रूप में थे। మరియు బాబాతో ఫ్రెండ్ రూపంలో కూడా ఉన్నారు. तो बाबा कहते आज का दिन आपको मेहनत लगा कि आसान हुआ। అయితే బాబా అడుగుతున్నారు, ఈ రోజంతా కూడా మీకు బాగా శ్రమ కలిగిందా లేకపోతే लाइट हुआ कि ఆ, मेहनत हुआ, आपको जो లైక్ स्थिति है अनुभव है उसमें मेहनत हुआ कि सहज हुआ। మీకు అనుభవం అంతా సహజంగానే ఈజీగానే జరిగిందా లేకపోతే అందులో శ్రమ అనిపించిందా? तो बच्चे कहते नहीं बाबा आज तो बहुत आसान था। అయితే పిల్లలు అన్నారు, బాబా ఈ రోజు చాలా సులువుగా జరిగింది. क्यों? ఎందుకు? घर में झाड़ू लगाना है, पोछा लगाना है, पति से बात करना है, ऐसे कोई चिंता नहीं है ना। ఎందుకంటే ఇంటికి వెళ్ళి చీపురుతో తొట్టము లేకపోతే అక్కడ భర్తతో మాట్లాడటము ఇవన్నీ ఏమీ లేవు కదా. तो सुबह से बाप दादा के साथ में रहने के कारण बहुत अच्छा कमाई हुआ, बाबा का प्यार भी मिला। ఉదయం నుంచి బాప్దాదాతోనే ఉండడం వల్ల చాలా మంచి అనుభవం జరిగింది. ఆ సంపాదన కూడా సంపాదించుకున్నాం. तो बाबा कहते सारे संगमी को ऐसे ही रहना। అయితే బాబా అన్నారు, మొత్తం సంగమయుగం అంతా కూడా ఇలాగే ఉండండి. जैसे किसी का कोई फंक्शन रहता है, बर्थडे हो या शादी हो, हम वहां जाकर विश करते हैं ना। ఎలా అంటే ఇప్పుడు ఎవరిదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, పుట్టినరోజు కానీ లేకపోతే వివాహం కానీ, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని విష్ చేస్తాం. तो नॉर्मली क्या होता है जब जाते हैं खाली हाथ में नहीं जाता है। అయితే వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనము ఖాళీ చేతులతో వెళ్ళం. एक तो गिफ्ट लेकर जाते हैं, नहीं तो फ्रूट्स लेकर जाते हैं, नहीं तो टोली लेकर जाते हैं, नहीं तो फूल लेकर जाते हैं। వాళ్ళు వెళ్తే గనక ఖాళీ చేతులతో వెళ్లకుండా ఒక అయితే ఫ్రూట్స్ తీసుకుని వెళ్తాము, లేకపోతే పువ్వులు తీసుకుని వెళ్తాము, లేకపోతే ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్తాము, లేకపోతే టోలీ తీసుకుని వెళ్తాము. ऐसे ही सुबह से बाप दादा के पास అలాగే ఉదయం నుంచి కూడా బాబ్దాదా దగ్గరకు अपना पास जो बाबा के बच्चे हैं ఆయన దగ్గర ఎవరైతే బాబా పిల్లలు ఉన్నారో वैरायटी मालाएं लेकर जा रहे थे। వాళ్ళు వెరైటీ మాలలు తీసుకుని వెళ్తున్నారు. ये कोई स्थूल माला नहीं है, मन के माला लेकर जा रहे थे। ఇవన్నీ కూడా స్థూలమైన మాలలేం కాదు, మనస్సు యొక్క మాలలు తీసుకుని వెళ్తున్నారు. तो पहले नंबर के जो बच्चे हैं అయితే మొదటి నెంబర్ పిల్లలు उन्होंने ये संकल्प किया था వాళ్ళు ఈ ఈ సంకల్పాన్ని చేశారు. कि हम हमको बाप समान बनना है। వాళ్ళకి వాళ్ళు ఏం సంకల్పం చేశారంటే వాళ్ళు తండ్రితో సమానంగా తయారవ్వాలి అని చెప్పి. श्रेष्ठ पुरुषार्थी बच्चे थे। వాళ్ళు శ్రేష్ఠ పురుషార్థి పిల్లలు. ऐसे बच्चों का माला बहुत छोटा था। అయితే ఇలాంటి పిల్లల యొక్క మాల చాలా చిన్నగా ఉంది. ये जो माला है ना बाबा के गले में था। ఈ మాలంతా బాబా యొక్క మెడలో ఉంది. बाप समान माना क्या है? తండ్రితో సమానంగా అంటే ఏంటి? सब कुछ बाबा को समर्पण करना। మొత్తం అంతా కూడా బాబాకి సమర్పణ చేయటం. वहां सिर्फ बाप रहना चाहिए और कोई भी नहीं रहना चाहिए। అక్కడ ఓన్లీ తండ్రే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. जैसे आपके घर में बाबा आए हैं, ఎలా అంటే మీ ఇంటికి బాబా వచ్చారు, माता पिता दोनों आए हैं, ब्रह्मा बाबा शिव बाबा दोनों आए हैं। అమ్మా నాన్నలు ఇద్దరు వచ్చారంటే బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరు వచ్చారు. घर में क्लीन करने का जिम्मेदारी भी उनका ही है। ఇల్లంతా శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. आपको भोजन बना के खिलाने का जिम्मेदारी भी उनका ही है। మీకు భోజనం తయారు చేసి పెట్టేది కూడా పెట్టే బాధ్యత కూడా వాళ్ళదే.
घर में कोई आए बेल लगाया तो उनको वो अंदर बुला के उनको जो चाहिए वो देने का काम भी उनका ही है। ఇంటికి ఎవరైనా బెల్ కొట్టి వచ్చారు అంటే వాళ్ళకి లోపలికి రానిచ్చి డోర్ తీసి లోపలికి తీసుకొచ్చాక వాళ్ళకి ఏదైనా పెట్టడం కూడా బాధ్యత వాళ్ళదే. ये माता पिता को किसी से मिलन मनाना है, उनको भी अपने घर में बुला के उनसे बातें करके उनको जो देने का काम भी वो माता पिता का ही है। ఎవరైనా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇస్తే ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ తల్లిదండ్రులది. रिस्पॉन्सिबिलिटी नहीं। अभी माता पिता सोचते हैं किसी को बुलाना है, उनको कुछ गिफ्ट देना है, तो विदाउट बच्चों की परमिशन के उनको बुला सकते हैं, उनको जो चाहिए वो देकर भेज सकते हैं। ఎవరికైనా వాళ్ళు ఈ అమ్మా నాన్నలు ఎవరైనా పిలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు పిల్లలు కూడా అడగక్కర్లేకుండా వాళ్ళని పిలిచి వాళ్ళు ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. तो ये सारे कर्म में उस घर का जो मालिक बच्चा है ना बीच में नहीं आता है। ఈ అన్ని కర్మల్లోనూ కూడా ఆ ఇంటి యజమాని పిల్లవాడు ఉన్నాడు కదా, అతను మధ్యలోకి రాడు. वो कहाँ रहता है? అతను ఎక్కడ ఉంటాడు? पीछे पीछे रूम में बैठकर ये जो कर्मों का जो పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉంటాడు కదా, ఆ ఏది 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 అమ్మ ఏం చేసినా ఏదన్నా చేసుకో కానీ నాకు సమయానికి భోజనం ఇవ్వి అంటాడు, అంతే. हाँ हाँ, तो जो माँ के गोद में रहते उनकी तरफ सदा माँ बाप का अटेंशन रहता है। అయితే ఈ పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు అమ్మా నాన్నల యొక్క అటెన్షన్ ఎల్లప్పుడూ ఆ పిల్లవాడి మీద ఉంటుంది. तो ऐसे वाले थे पहले बच्चे, पहले माला वाले बच्चे। ఇటువంటి వాళ్ళే మొదటి మాల యొక్క పిల్లలు. अभी दूसरा माला वाले हैं, ఇప్పుడు రెండవ మాల వాళ్ళు ఎవరంటే दिल से बाबा के स्नेह में, बाबा के नजदीक में हैं। హృదయంతో బాబాకి చాలా దగ్గరగానే ఉంటారు ఈ పిల్లలు. हाँ, पुरुषार्थ भी कर रहे हैं, పురుషార్థం కూడా చేస్తారు लेकिन श्रेष्ठ पुरुषार्थ नहीं, पुरुषार्थ कर रहे हैं। కానీ వీళ్ళు శ్రేష్ఠ పురుషార్థం చెయ్యరు, ఓన్లీ పురుషార్థమే చేస్తున్నారు. पहले में नंबर 2 में डिफरेंस क्या है? మొదటి దాంట్లోనూ రెండవ దాంట్లోనూ తేడా ఏంటి? पहले में साधन बच्चों का, लेकिन उस समय बच्चे वहां नहीं रहते, सारा कर्म करने का जिम्मेदारी बाबा को दे देते हैं। మొదటి దాంట్లో పిల్లలు పిల్లలు మొత్తం బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఏమి చెయ్యరు. साधन बच्चों का है, काम बाप दादा का है। సాధనాలు పిల్లలవి, ఈ పని చేయటమేమో బాప్దాదాది. फल सिर्फ बच्चे लेते रहते हैं। ఫలితం ఓన్లీ పిల్లలే తీసుకుంటారు. दूसरे के माला में రెండవ మాలలో बाप है, తండ్రి ఉన్నారు, बापा के साथ में बच्चे भी हैं। తండ్రితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. उस समय क्या स्मृति रहता है? ఆ సమయంలో ఏం స్మృతి ఉంటుంది? बाबा की शक्ति मेरे द्वारा विश्व को जा रहा है, तीनों लोगों को जा रहा है, स्थूल वतन में जा रहा है, मेरे द्वारा, मैं करके थोड़ा आ जाता है। ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే తండ్రి యొక్క శక్తి నా ద్వారా విశ్వానికి వెళ్తుంది అన్నది ఉంటుంది. हाँ, स्थूल वतन में जा रहा है ये अनुभव होता है। స్థూలవతనంలోకి వెళ్తుంది అన్న అనుభవం ఉంటుంది. थोड़ा वहां मैंपन भी ऐड होता है। అక్కడ కొంచెం నేను అన్నది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. पुरुषार्थ तो है, कमाई हो रहा है, सेवा भी हो रहा है, పురుషార్థం ఉంది, సంపాదన కూడా జరుగుతుంది, సేవ కూడా జరుగుతుంది, अनुभव भी हो रहा है, అనుభవం కూడా జరుగుతుంది. लेकिन कर्म के तरफ भी थोड़ा सा अटेंशन है। కానీ కర్మ వైపు కూడా కొంచెం అటెన్షన్ ఉంటుంది. ये दूसरा वाला माला है। ఇది రెండవ మాల. तीसरे माला बहुत बड़ी थी। మూడవ మాల చాలా పెద్దది. ये बच्चे भी बाबा के साथ फ्रेंडली थे, स्नेही थे, ఈ పిల్లలు కూడా బాబాతో స్నేహంగానే ఉంటారు. बाबा के साथ तन से, मन से, धन से सारी वैरायटी का सेवा कर रहे थे। బాబాతో కలిపి తనువుతోనూ మనస్సుతోనూ ధనంతోనూ కూడా అన్ని రకాల వెరైటీ సేవ చేస్తారు. लेकिन डिफरेंस क्या था? కానీ ఇక్కడ తేడా ఏంటి? कभी कभी तीव्र पुरुषार्थ करते थे। అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థం చేసేవారు. माउंट आबू में गए तो तीव्र पुरुषार्थ, మౌంట్ ఆబూకి వెళ్తే చాలా తీవ్రమైన పురుషార్థం చేస్తారు. भट्टी में जाएंगे तो तीव्र पुरुषार्थ, బట్టీకి వెళ్తే కూడా తీవ్ర పురుషార్థం చేస్తారు. सेंटर में जाएंगे तो तन से, मन से, धन से सारे वैरायटी का वाज सारे सेवा भी करते थे। సెంటర్ లోకి వెళ్తే అన్ని సేవలు చేస్తారు. तन से, मन से, धन से सभी वैरायटी का सेवा करते हैं।
తనుతోను, మనసుతోను, ధనంతోను అన్ని వెరైటీ సేవలు చేస్తారు. वो सेवा करके घर आते ही ऐसे बड़ा तूफान आ जाता है। అలా అన్ని చేసి అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే చాలా పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది వాళ్ళకి. वो तूफान आते ही जो सेवा का जो मीटर चढ़ा था ना वो सभी नीचे उतर जाता है। ఆ అయితే అక్కడ వాళ్ళు అక్కడ సేవ చేసి వస్తారు కదా, ఆ స్థితి అంతా కూడా ఇంటికి వచ్చిన వెంటనే డౌన్ అయిపోతుంది. कभी कभी इनका जो पुरुषार्थ का स्थिति भी हाईएस्ट रहता है అప్పుడప్పుడు వీళ్ళ పురుషార్థం కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. और तूफान का जो स्थिति भी बहुत अच्छा हाईएस्ट लेवल में भी रहता है। అలా తుఫాన్ యొక్క స్థితి కూడా అంతే పెద్ద ఉన్న స్థానంలోనే ఉంటుంది. जब तूफान आता है क्यों, क्या, कब, कैसे, ऐसे भी क्वेश्चन आ जाता है, बाबा को भूल जाते हैं। అయితే ఇలా తుఫాన్ వచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు వచ్చేస్తాయి. तो బాబాని बाबा को भूल जाते हैं। మర్చిపోతారు. हाँ, वो सभी लोग संपन्न बनना चाहते हैं వీళ్ళందరూ కూడా సంపన్నులుగా తయారవుదామని అనుకుంటారు. लेकिन सदा एक रस स्थिति नहीं रहता। కానీ సదా ఏకరస స్థితి ఉండదు. क्यों? ఎందుకు? जितना हिसाब किताब है ना उतना सेटलमेंट करने के लिए उतना कमाई अपने पास नहीं है। ఎందుకంటే అంత లెక్కాచారాలు ఉన్నాయి. అన్ని లెక్కాచారాల్ని సెటిల్మెంట్ చేయడానికి అంత వీళ్ళ దగ్గర సంపాదన లేదు. हफ्ते में एक बार सेंटर पे जाना, महीने में एक बार जाना, वो सभी इस ग्रुप में आ जाते हैं। ఈ వారానికి ఒకసారి సెంటర్ కి వెళ్ళడం, లేకపోతే నెలకు ఒకసారి సెంటర్ కి వెళ్ళడం, వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ లోకి వస్తారు. तो चौथी माला थी 4వ మాల ఏంటంటే कंप्लेंट करने वाले माला थी। కంప్లైంట్లు చేసేటటువంటి, ఫిర్యాదులు చేసేటటువంటి వాళ్ళు. बाबा हमने कितना बार कहा मेरे पति को ध्यान दिलाओ, आप अभी तक देते ही नहीं हो। బాబా నేను ఎన్నిసార్లు చెప్పాను మా భర్తకి మీరు జ్ఞానం ఇప్పించండి అని, కానీ ఇంతవరకు కూడా ఇప్పించలేదు. कितना बार हमने एप्लीकेशन किया, अमृत वेले में हमको नींद आता है, नींद से बाहर निकालो, आप करते ही नहीं हो। మేము ఎన్నిసార్లు చెప్పాం మీకు అమృత వేళ మెలకువ తెప్పించమని, కానీ అలా ఎప్పుడూ అవ్వట్లేదు. हमारे सेंटर टीचर को चेंज करो ना, सब कुछ ठीक हो जाएगा। మా సెంటర్ టీచర్ ని మార్చండి, అన్ని సరైపోతాయి. एक के बाद एक कंप्लेंट करने वाला ही रहते हैं ऐसे बच्चे। ఒకదాని తర్వాత ఒకటి అలా కంప్లైంట్ చేసే వాళ్ళే ఉంటారు పిల్లలు. सदा रीजन ही बताते रहते हैं। సదా కారణాలు చెప్తూనే ఉంటారు. लेकिन सभी लोग बस नहीं है। కానీ అందరూ కూడా స్నేహితులే. एटलीस्ट कंप्लेंट तो बाबा के साथ ही करते हैं ना, उस रूप में तो बाबा को याद करते हैं। ఎందుకంటే ఇక్కడ బాబాతోనే కంప్లైంట్ చేస్తారు కదా, ఆ ఆ రకంగా కూడా వాళ్ళు బాబాని గుర్తు చేసుకుంటారు. हाँ, इतना तो याद तो करते हैं। ఎంతో కొంత అంతన్నా గుర్తు పెట్టుకుంటూ స్మృతి చేస్తూ ఉంటారు బాబాని. अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं किस माला में हूँ, నేను ఏ మాలలో ఉన్నాను, नेक्स्ट किस माला में जाना है। దీని తర్వాత నేను ఏ మాలలోకి వెళ్ళాలి. दूसरों को चेक मत करना, खुद चेक करना। వేరే వాళ్ళని మీరు చెక్ చేయకండి, స్వయాన్ని చెక్ చేసుకోండి. लेकिन కానీ सभी लोगों को उमंग उत्साह है, అందరికీ కూడా ఉల్లాసం ఉత్సాహాలు ఉన్నాయి. ये साल कुछ ना कुछ नया करके दिखाना है। ఈ సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా చేసి చూపించాలి. अभी समझ लीजिएगा, ఇప్పుడు ఇలా అనుకోండి, जो बच्चे पहले नंबर में हैं, ఏ పిల్లలైతే మొదటి నెంబర్ లో ఉన్నారో बाबा के साथ बहुत स्नेह है, వాళ్ళు బాబాతో చాలా స్నేహంగా ఉంటారు. इसलिए पर्सनल कितना भी जिम्मेदारी रहते हुए उसको बाजू में रखते हुए అలా ఇలా స్నేహంగా ఉండడం వల్ల వాళ్ళ పర్సనల్ ఏ ఉన్నా సరే దాన్ని పక్కకు పెట్టేసి आपका जो फ्रेंड है बाप दादा, उनके जरूरत के लिए अपना समय संकल्प दे रहे हैं। వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా బాప్ దాదా, ఆయన గురించి వీళ్ళ సమయాన్ని, సంకల్పాన్ని ఇస్తారు. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? विश्व कल्याण भी होता है, విశ్వ కళ్యాణం జరుగుతుంది. आपका हिसाब किताब चुकतू भी होता है, మీ లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. पुरुषार्थ और साधना में मेहनत नहीं होती है, పురుషార్థము మరియు సాధన చేయటంలో శ్రమ అనిపించదు. जमा का खाता बढ़ता है, జమ యొక్క ఖాతా పెరుగుతుంది. सदा ईश्वरीय सेवा में बिजी रहने के कारण కదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉండటం వల్ల देह का संबंध से डिटैच हो जाते हैं। దేహం నుంచి, దేహానికి సంబంధించిన వాటి నుంచి డిటాచ్ అయిపోతారు. जैसे हमारे बाबा के बच्चे माउंट आबू में जाकर सेवा में लग जाते हैं ना, ఎలా అంటే మన బాబా పిల్లలు మౌంట్ ఆబుకు వెళ్ళి అక్కడ సేవలో ఉంటారు కదా, लौकिक का परिवार, भोजन, कपड़े, गहने, शादी, एंगेजमेंट सब कुछ भूल जाते हैं।
లౌకికంలో గురించి, లౌకిక పరివారం గురించి, లేకపోతే అక్కడ ఆ ఏదైనా నగల గురించి, లేకపోతే ఏదైనా పనుల గురించి, లౌకికంలో ఉన్న వాటి అన్నిటి గురించి మర్చిపోతారు. फुल टाइम ईश्वरीय सेवा में बिजी रहते हैं। ఫుల్ టైం వాళ్ళు ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారు. इससे దీంతో दुनिया से इजीली आप डिटैच हो जाते हो। ప్రపంచం నుంచి ఈజీగా డిటాచ్ అయిపోవచ్చు. इसके लिए बाबा ये नहीं कहते सदा आप माउंटो में आकर बैठ जाओ, అయితే దీని గురించి బాబా అంటే ఇలా ఏమన్నారు, సదా మీరు మౌంట్ అబ్బులోకి వచ్చి కూర్చోండి అని అన్నారు. लेकिन मन रूपी साधन फ्रेंड के रूप में सदा मेरे हाथ में दे देना। కానీ మనస్సుని ఫ్రెండ్ రూపంలో నా చేతిలోకి ఇవ్వండి. जैसे आज के दिन ఎలా ఎలా అంటే ఈ రోజు आपने तन और मन मेरे घर में लाकर मेरे साथ जिंदगी बिताया, ఈ రోజు మీరు మీ తనువుని మనస్సుని నాకు ఇచ్చి, నా ఇంటికి వచ్చి మీ తనువుని మనస్సుని నాకు ఇచ్చి నాతో ఈ రోజు గడిపారు కాబట్టి इसका अनुभव आपके साथ में है ना। దీని అనుభవం మీతో ఇప్పుడు ఉంది కదా. इस विधि को ही कंटिन्यू अप्लाई करना। ఈ విధినే మీరు కంటిన్యూస్ గా అప్లై చేయండి. आज स्नेह का दिन है, ఈ రోజు స్నేహం యొక్క రోజు, स्मृति का दिन है, స్మృతి రోజు, समर्थि का दिन है। సమర్థవంతమైన దినము. इसलिए बाप दादा అందువల్ల బాబ్దాదా आप सभी बच्चों को మీ అందరి పిల్లలకి दिल की दुआएं और बधाई देते हैं। హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలు చెప్తున్నారు. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతుందంటే जो बेटी अपने माँ के घर में जाती है ना, అమ్మాయి కూతురు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా. उनके घर में कुछ प्रोग्राम है तो వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే కనుక पेट भर के वैरायटी भोजन भी मिलता है, हाथ में गिफ्ट भी मिलता है। తనకి కడుపు నిండా ఆ రోజు భోజనము దొరుకుతుంది, అలాగే చేతి నిండా గిఫ్ట్లు కూడా దొరుకుతాయి. आज भी बाप दादा आपको बधाई भी दे रहा है और आशीर्वाद भी दे रहा है। అయితే నీకు కూడా బాబ్దాదా ఈ రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు మరియు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. आज मेजॉरिटी बच्चे అయితే ఈ రోజు మెజారిటీ పిల్లలు स्नेह में खोए हुए थे। స్నేహంలో మునిగిపోయి ఉన్నారు. खोए हुए माना क्या है, ఇక్కడ మునిగిపోయి ఉండడం అంటే ఏంటి? जैसे समुन्द्र के अंदर में कोई व्यक्ति रहता है ना, जिनको स्विमिंग आता है, ఎలా అంటే సముద్రం లోపల ఎవరైనా వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి స్విమ్మింగ్ వస్తుంది, वो सिर्फ समुन्द्र के साथ में ही रहता है ना, और किसी के साथ में नहीं रहता है। అతను ఓన్లీ సముద్రంతోనే ఉంటాడు, ఇంకెవరితోని ఉండడు. समुद्र का सुख का ही अनुभव करता रहता है, उस समय सारे दुनिया को, अपने कर्म को, अपने पार्ट को भूल जाता है। అతను ఓన్లీ సముద్రాన్ని అనుభవం చేస్తూ ఉంటాడు. అతను అక్కడ ప్రపంచాన్ని, తన తన పనుల్ని అన్నిటిని, తన పాత్రని అన్ని మర్చిపోతాడు. ऐसे ఓకే? पुरुषार्थ में सदा स्नेह में खोए हुए रहो। పురుషార్థంలో కూడా సదా స్నేహంలో మునిగిపోయి ఉండండి. ऐसी आत्माओं को ఇలాంటి ఆత్మలకు बाबा का सदा सहयोग का अनुभव होता रहेगा। బాబా యొక్క సదా సహయోగం యొక్క అనుభవం జరుగుతుంది. शक्ति मिलने का अनुभव होता रहेगा। శక్తులు కూడా వాళ్ళకి దొరికాయి అన్న అనుభవం కూడా జరుగుతుంది. पुरुषार्थ और सेवा सहज अनुभव होता रहेगा। పురుషార్థం మరియు సేవ కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. इस विधि से उनको अनुभव रहने के कारण ఈ విధితో వాళ్ళకి అనుభవం ఉండటం వల్ల उनका बुद्धि निश्चय बुद्धि रहेगा और निश्चिंत भी रहेंगे। వాళ్ళ బుద్ధి నిశ్చయ బుద్ధి కింద ఉంటుంది, వాళ్ళు నిశ్చింతలుగా ఉంటారు. जो असंभव समझते हैं उनको लिए बहुत सहज हो जाएगा। ఏదైతే అసంభవం అనుకుంటారో అది వీళ్ళకి సహజంగా జరిగిపోతుంది. पहाड़ जैसे परिस्थिति भी रूही के जैसे कम, बहुत कम हो रूप में दिखाई देगा। పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి దూదిలా కనిపిస్తాయి. जैसे आदि में क्या हुआ था, ఎలా అంటే ఆదిలో ఏం జరిగింది? जब यज्ञ स्टार्ट हुआ था ना, యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు उस समय दो दादियां सभी बाबा के बच्चे कैसे बने। దాదీలందరూ బాబా యొక్క పిల్లల కింద ఎలా తయారయ్యారు? बाबा ने जो पालना दिया था, स्नेह दिया था, उससे तो वो बाबा के हाथ पकड़ कर बैठ गए थे ना। బాబా ఏదైతే స్నేహం ఇచ్చారో, పాలన ఇచ్చారో, దాని వల్లే కదా వాళ్ళు బాబా యొక్క చేతిని పట్టుకుని ఉండిపోయారు. ज्ञान तो बाद में समझ में आया, लेकिन पहले प्यार समझ में आ रहा था ना। జ్ఞానం అయితే తర్వాత అర్థమైంది, ముందు వాళ్ళకి ఆ ప్రేమ అన్నది చూశారు కదా. ऐसे ही అలాగే अभी भी बाबा के प्यार में खोए हुए रहना। ఇప్పుడు కూడా మీరు బాబా యొక్క ప్రేమలో మునిగిపోయి ఉండండి. लेकिन वो प्यार किसको मिलता है, అయితే ఈ ప్రేమ ఎవరికి దొరుకుతుంది?
जो बच्चे दिल से अपना समय संकल्प विश्व कल्याण के लिए देते हैं ना, उनको ही बाबा उतना प्यार करता है। ఏ పిల్లలైతే వాళ్ళ హృదయపూర్వకంగా ఆ వాళ్ళ మనస్సుని ఆ విశ్వ विश्व కళ్యాణం विश्व कल्याण के लिए देते हैं, उनको ही बाबा का प्यार मिलता है। విశ్వ కళ్యాణం చేయడానికి ఇస్తారో వాళ్ళకే బాబా యొక్క ప్రేమ దొరుకుతుంది. आप मेरा काम करो, मैं तेरा काम करता हूँ। మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. बाबा कहते मेरा काम भी मैं करता हूँ, तेरा काम भी मैं करता हूँ। బాబా అంటారు నా పని కూడా నేనే చేస్తాను, మీ పని కూడా నేనే చేస్తాను. लेकिन मेरे पास मेरे काम के लिए आना, तेरे काम के लिए मत आना। అయితే నా దగ్గరికి నా పని గురించే రండి, మీ పని गुరించి రావద్దు అంటారు. लेकिन हम लोग क्या करते हैं? కానీ మనం ఏం చేస్తాము? बाबा के पास जाकर, बाबा पहले मेरा काम करके दे दो, आपके काम बाद में देखेंगे। అయితే మనం ఏం చేస్తాము? బాబా దగ్గరికి వెళ్ళి బాబా ముందు నా పని చేయండి, మీ పని తర్వాత చేద్దాము అంటారు. बाबा बाबा क्या कहते हैं? అప్పుడు బాబా ఏమంటారు? बच्चे सीक्रेट इसमें है, ఆ పిల్లలు రహస్యం ఇందులోనే ఉంది. आप जितना मेरा काम के लिए निमित्त बनेंगे ना, आपका काम भी आसानी से हो जाएगा। మీరు నా పని గురించి మీరు ఎంత నిమిత్తంగా అయితే మీ పని అంత ఈజీగా అయిపోతుంది. इसलिए అందువల్ల सदा स्नेह में, मस्ती में, मौज में रहना। సదా మీరు ఎక్కువ మస్తీలో సంతోషంలో ఉండండి. हाँ, बाबा कहते हैं బాబా అంటారు कोई कोई ऐसे मस्ती में रहते हैं, కొంతమంది చాలా ఇంత ఆనందంలో ఉంటారు. कोई कोई डुबकी लगाकर बाहर चले जाते हैं। కొంతమంది ఏం చేస్తారు? ఒకసారి మునిగి బయటికి వెళ్ళిపోతారు. डुबकी लगाना माना क्या है? ఇక్కడ మునక వేసి వెళ్ళడం అంటే ఏంటి? 1 सेकंड 2 सेकंड अनुभव करना और चले जाना। ఒక్క 2 సెకండ్లు అనుభవం చేయడం, వెళ్ళిపోవడం. जे उनको डर रहता है मैं समुद्र में नीचे खो ना जाऊं, వాళ్ళకి ఒక భయం ఉంటుంది, నేను సముద్రంలో మునిగిపోను కదా లోపలికి అని చెప్పి. ऐसे आत्माएं ఇలాంటి ఆత్మలు श्रेष्ठ सेवा नहीं कर सकते हैं। శ్రేష్ఠ సేవ చేయలేరు. इसलिए అందువల్ల बाबा का स्नेह भूलो नहीं। బాబా యొక్క స్నేహాన్ని మరిచిపోవద్దు. आज सारा दिन मैंने आपको अनुभव कराया ना, నేను ఈ రోజు అంతా కూడా నేను మీకు అనుభవం చేయించాను కదా, इस अनुभव को बढ़ाओ। ఈ అనుభవాన్ని పెంచండి. और जब भी आपको समस्या आता है, ఎప్పుడు మీకు ఆ సమస్య వచ్చిందో, कोई भी समस्या आता है, ఏ సమస్య వచ్చినా సరే तुरंत आकर इस खोए हुए स्थिति में स्थित हो जाना। వెంటనే వచ్చి ఈ మొత్తం అంతా మరిచిపోయేటటువంటి స్థితిలోకి వచ్చేయండి. नहीं, बहुत सारे बच्चे क्या करते हैं, చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? बाप के पास आने के बदले क्यों, क्या, कब, कैसे, ऐसे क्वेश्चन में ऐसे खोए हुए रहते हैं। తండ్రి దగ్గరికి వచ్చే బదులు ఎందుకు జరిగింది, ఎలా, ఏమిటి అన్న ప్రశ్నలోకి వెళ్ళిపోతారు. जैसे ఎలా అంటే एक लड़की को शादी हुआ है, ఒక అమ్మాయికి వివాహం జరిగింది. उनका जो पिता है ना बहुत धनवान है, వాళ్ళ తండ్రి చాలా ధనవంతుడు. लेकिन उनका जो पति है ना बहुत गरीब है, बहुत समस्या है। కానీ వాళ్ళ భర్త ఉన్నాడు కదా, అతను చాలా పేదవాడు, అతనికి చాలా సమస్యలు ఉన్నాయి. एक लड़की क्या करती है, बार बार अपने पिताजी के पास जाकर पैसा लेकर आती है, मांग कर लेकर आती है। ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తరచుగా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ధనాన్ని తీసుకొస్తూ ఉంటుంది. उनको क्या लगता है, बार बार पिताजी के पास जाना मांगना अच्छा नहीं लगता है ना। ఆమెకి తరచుగా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి అడగడం ఇష్టం ఉండదు. लेकिन उनका पिता है ना गुस्सा नहीं करता है, जितना भी पूछता है दे देता है, लेकर जाओ मेरे बच्चों के लिए लेकर जाओ। కానీ వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు? ఎంత కావాలో అంత తీసుకువెళ్ళమని చెప్తాడు. लेकिन बेटी क्या करती है, बार बार पूछना अच्छा नहीं लगता है करके वहां ही ठहर जाती है। అయితే కూతురు ఏం చేస్తుంది? తరచు అడగడం మంచి బాగోదు అని చెప్పి అక్కడే ఉండిపోతుంది. फाइनली समस्या का समाधान कैसे मिलता है? లాస్ట్ కి సమస్య యొక్క సమాధానం ఎలా దొరుకుతుంది? वो पिता का जायदाद द्वारा ही होना चाहिए। అది తండ్రి యొక్క ఆస్తి ద్వారానే జరగాలి. ऐसे ही हमारे जिंदगी में जब परिस्थितियां, विघ्न, समस्या आता है ना, అలాగే మన మన జీవితంలో కూడా సమస్యలు, విఘ్నాలు, పరిస్థితులు వస్తాయి కదా. उस समय हम क्या करते, खुद सॉल्व करने के लिए सोचते हैं और उसका कारण ढूंढने लगते हैं। ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే మనమే స్వయంగా దానికి పరిష్కారం, ఆ సమస్యకి పరిష్కారం చూద్దాము అనుకుంటాము. ఆ కారణాలన్నిటిని వెతకడం మొదలు పెడతాము. इसके बाद ऐसे मत करना। దీని తర్వాత నుంచి ఇలా చేయొద్దు. जब भी समस्या आया योग में बैठ जाए ना, मन बाबा के अंदर खो जाना। ఎప్పుడైనా సమస్య వచ్చింది అంటే యోగంలో కూర్చోండి, మనస్సుని మునిగివేయండి. संगम युग माना क्या है? సంగమ యుగం అంటే ఏంటి? मौज का युग है ना। ఆనందం చేసే యుగం కదా. 84 जन्म में सर्वश्रेष्ठ युग अभी है। ఆ,
80 84 जन्मों में, 84 जन्म में सबसे श्रेष्ठ समय, सबसे श्रेष्ठ जन्म अभी का है। 84 జన్మల్లోనూ శ్రేష్టమైన జన్మ ఇదే. हाँ, अभी आप मौज नहीं मनाएंगे तो भविष्य में कब मनाएंगे? ఇప్పుడే మీరు ఆనందంగా గడుపుకోపోతే భవిష్యత్తులో ఎలా ఆనందం దొరుకుతుంది మీకు? मौज मनाना माना रूहानी रूप में मनाना, स्थूल रूप में नहीं। ఇక్కడ ఆనందం జరుపుకోవాలి అంటే, సంతోషము జరుపుకోవాలి అంటే స్థూల రూపంలో కాదు, ఆత్మిక రూపంలో జరుపుకోవడం అన్నమాట. पिकनिक में जाना, घूमने के लिए जाना, शरीर के लिए कुछ खिलाना, ये मौज नहीं। పిక్నిక్ కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా బయటకి తిరగడము, లేకపోతే ఇలాంటివి ఏమీ కాదు. रूहानी मौज में रहना, ఆత్మీయక ఆనందంలో ఉండండి. सारा जिम्मेदारी बाबा को दे देना, మొత్తం అన్ని బాధ్యతల్ని బాబాకి ఇవ్వండి. जीवन मुक्त स्थिति में रहना, జీవన ముక్తి స్థితిలో ఉండండి. मेहनत मुक्त बन जाना, శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. खाओ पीओ मौज करो, తినండి, తాగండి, చాలా ఆనందంగా ఉండండి. रूहानी रूप में ఇదంతా కూడా ఆత్మిక రూపంలోనే. डांस भी करना, డాన్స్ కూడా చేయండి. सच्चे दिल से आराम से ईश्वरीय सुख का अनुभव करते रहना। సత్యమైన హృదయంతో ఈశ్వరీయ సుఖాన్ని అనుభవించండి. बच्चों को देखकर बाबा को तरस पड़ता है। పిల్లలు చూసి బాబాకి జాలి వేస్తుంది. मौज के समय पर बच्चे तो बहुत सोचते रहते हैं, ఇలా ఆనందంగా ఉండాల్సిన సమయంలో పిల్లలు చాలా ఆలోచిస్తూ ఉంటారు. भले ईश्वरीय सेवा के प्रति भी हो, ज्यादा सोचते हैं। ఈశ్వరీయ సేవ పట్ల అయితే చాలా ఆలోచిస్తూ ఉంటారు. समझो एक छोटा सा बच्चा है, ఇలా అనుకుండా చిన్న పిల్లవాడు ఉన్నాడు. हाँ, तो सुबह क्या ब्रेकफास्ट बनाना है माँ डिसाइड करेगी ना। ఉదయం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అమ్మే కదా డిసైడ్ చేస్తుంది. आपको क्या काम है, उन्होंने जो बना के दिया मुंह ओपन करो खाते रहो ना, बाकी का टेंशन क्यों लेते हो। నేను ఆ అమ్మాయి ఏం చేసిందో అది తినేసి ఉండొచ్చు కదా, మిగతా వాటన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తారు? हमारे साथ में मेरी माँ है, నాతో పాటు మా అమ్మ ఉన్నారు. हमारे घर में कोई रिश्तेदार आने वाले हैं तो टेंशन मेरे माँ को हो जाता है। అయితే మా ఇంటికి ఎవరైనా సరే బంధువులు వస్తుంటే టెన్షన్ మా అమ్మకి వచ్చేస్తుంది ఎక్కువ. रात भर नींद ही नहीं आता है, రాత్రంతా నిద్రే రాదు. सुबह उठने के बाद कहते ये किया क्या, वो किया क्या, ऐसे किया क्या, वैसे क्या, बार 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 इतना क्वेश्चन पूछती है। ఉదయం లేచిన వెంటనే అది చేశారా, ఇది చేశారా, ఇలా ఎందుకు చేశారు అని చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. हम पूछते हैं, हम देख रहे हैं ना, आप क्यों टेंशन में लेते हो। అయితే మేము అడుగుతాము, మేము చూసుకుంటున్నాం కదా, మీరెందుకు టెన్షన్ తీసుకుంటారు అని చెప్పి. ऐसे हम बच्चे भी क्या करते हैं, అలా మన పిల్లలందరూ కూడా ఏం చేస్తామంటే, ईश्वरीय सेवा ईश्वर का है लेकिन टेंशन हम ले रहे हैं। ఈశ్వరీయ సేవ ఈశ్వరునిదే, కానీ మనము టెన్షన్ మనం తీసుకుంటున్నాం. क्यों? ఎందుకు? वो पाठ हम अपना समझ कर बैठे हैं। ఆ పాత్ర మనది అనుకుని మనం కూర్చున్నాం. समय के अनुसार సమయమనుసారంగా आपको कुछ नहीं करना है, सब कुछ बाप दादा से कराना है। మీరు ఏమి చేయక్కర్లేదు, అన్ని కూడా బాప్దాదాతో చేయించడమే. जैसे आपके बच्चे क्या कर रहे हैं अभी, ఎలా అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? आप लोगों से स्थूल कर्म करवा रहे हैं ना, మీతో స్థూల కర్మలన్నీ చేయిస్తున్నారు కదా, वो क्या कर रहे हैं, వాళ్ళు ఏం చేస్తున్నారు? मोबाइल लेकर मौज में बैठे हैं। వాళ్ళు మొబైల్ తీసుకుని ఆనందంలో ఉండిపోతున్నారు. उनका एजुकेशन का टेंशन भी आपका ही है। వాళ్ళ చదువు టెన్షన్ కూడా మీదే. ऐसे आप भी क्या करो, अपना सारा जिम्मेदारी बाबा को ट्रांसफर करो। అలా మీరేం చేస్తారంటే మీ మొత్తం బాధ్యత అంతా కూడా బాబాకి ట్రాన్స్ఫర్ చేయండి. इसका मतलब ये नहीं है सारा ट्रांसफर करके आप मोबाइल लेकर बैठो, ये नहीं। దీని అర్థము ఇది కాదు, మొత్తం బాధ్యత అంతా బాబాకి ఇచ్చి మీరు మొబైల్ పట్టుకోండి అని కాదు. सब कुछ करो అన్నీ చెయ్యండి, लेकिन बाबा से करवाओ। కానీ బాబాతో చేయించండి. इसलिए అందువల్ల ये साल कैसे क्या करना है, ఈ సంవత్సరం ఏం చెయ్యాలి? स्नेह युक्त रहना, मेहनत मुक्त बनना। స్నేహయుక్తంగా ఉండండి, శ్రమ నుంచి मुक्त बनो। ముక్తులుగా అవ్వండి. लेकिन बच्चे क्या कर रहे हैं, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? संगम युग बहुत कम है, సంఘ వేగము చాలా తక్కువగా ఉంది. ये करना है वो करना है, कि बहुत कुछ चिंता है। అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చాలా చింత ఉంది. उससे भी ज्यादा चिंता क्या है, దానికన్నా కూడా ఎక్కువ చింత ఏంటి? मेरे पति को ये करना है, बच्चों को ये करना है, उसका चिंता ज्यादा है। నా భర్తకి ఇది చేయాలి, నా పిల్లలకి ఇది చేయాలి అన్న చింత ఇంకా ఉంది. हाँ, उनको आप कुछ नहीं कर सकते हो, सिर्फ भगवान कर सकता है। వాళ్ళని మీరు ఏమీ చెయ్యలేరు, ఓన్లీ భగవంతుడే చెయ్యగలరు. इसीलिए अटेंशन प्लीज बाबा कहते हैं, అందువల్ల అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి బాబా చెప్తున్నారు. मेहनत नहीं करो, శ్రమ చెయ్యొద్దు,
संतुष्ट रहना और सभी को संतुष्ट करना, సంతుష్టులుగా ఉండండి, అందరినీ సంతుష్టులుగా చెయ్యండి. सभी मेहनत से मुक्त बन जाना। అందరూ కూడా శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. इसलिए क्या करना है? అందువల్ల ఏం చెయ్యాలి? आप सभी देख रहे हो ना, మీరందరూ చూస్తున్నారు కదా, सारे जम दुनिया में विनाश नजदीक में आ रहा है। మొత్తం ప్రపంచం అంతటిలోనూ కూడా వినాశనము దగ్గరికి వచ్చేస్తుంది. श्रीलंका में देखो कैसे पानी आ गया है, శ్రీలంకలో చూడండి ఎలా నీళ్లు వచ్చేసాయో. सारा बिल्डिंग डूब गया, कार सभी डूब गए, सब कुछ पानी ही पानी है। మొత్తం అన్ని కార్లు బిల్డింగ్లు అన్ని మునిగిపోయాయి, ఎక్కడ చూసినా నీళ్ళే. दुख में रहने वाले आत्माओं का जो चिल्लाने का जो आवाज आपको सुनाई नहीं दे रहा है क्या? ఆ దుఃఖంలో ఉన్న ఆత్మల యొక్క అరుపులు మీకు వినిపించడం లేదా? तो स्थापना का समय भी समीप लाना है। అయితే స్థాపించేటటువంటి సమయాన్ని కూడా దగ్గరగా సమీపంలోకి తీసుకురావాలి. कौन लाना है? అది అంతా ఎవరు తీసుకురావాలి? हमको ही लाना है ना। మనమే తీసుకురావాలి కదా. इसीलिए అందువల్ల प्रत्यक्षता का समय लाना है, ప్రత్యక్షత యొక్క సమయాన్ని తీసుకురావాలి, साक्षात्कार का समय लाना है, సాక్షాత్కారం చేసేటటువంటి సమయాన్ని తీసుకురావాలి. विनाश का समय नजदीक में लाना है। तो వినాశనం యొక్క సమయాన్ని దగ్గరగా తీసుకురావాలి అంటే కనుక आपको जितना होता है उतना बाबा के साथ में रहना है, समीप रहना है। మీరు ఎంత కుదిరితే అంత బాబాకి సమీపంలో ఉండాలి, బాబాతో కలిసి ఉండాలి. किसके लिए? దేని గురించి? विश्व कल्याण के कार्य के लिए। విశ్వ కళ్యాణం కార్యం గురించి ఉండాలి. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? आपके द्वारा सारे विश्व को बाबा शक्ति दे रहा है, మీ ద్వారా బాబా మొత్తం విశ్వమంతటికి శక్తిని ఇస్తున్నారు. कोई आपको अपोजिशन ही नहीं करते हैं। ఎవరు మిమ్మల్ని వ్యతిరేకతే చెయ్యరు. क्यों? ఎందుకు? सभी लोगों को जो देना है आप दे रहे हो ना, आपके द्वारा बाबा दे रहा है ना, అందరికీ కూడా ఏమి ఇవ్వాలో అది బాబా మీ ద్వారా ఇస్తున్నారు కదా. इसीलिए आप आराम से रहते हैं। అందువల్ల మీరు చాలా ఆరాంగా ఉంటారు. एवर हेल्दी, एवर वेल्दी, एवर हैप्पी होकर रहेंगे। ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీ మరియు ఎవరు హ్యాపీ అంటే ఎప్పుడు కూడా ఆ వెల్దీగా, ఆరోగ్యంగా మరియు హ్యాపీగా ఉంటారు. ऐसे अनुभव मेरे बच्चों के साथ में है। అలాంటి అనుభవం కూడా నా పిల్లలతో ఉంది. बाबा ने कराया भी है, बच्चों ने किया भी है। బాబా అది చేయించారు, పిల్లలు చేశారు కూడా. लेकिन सदा क्यों नहीं रहता है? కానీ సదా ఎందుకు ఉండదు? उसका कारण है దాని కారణం ఏమిటంటే अपने गलती है ना दूसरों के ऊपर रख देते हैं। ఆ మన తప్పులు మనము వేరే వాళ్ళ మీదకి పెట్టేస్తాం, कारण बताते हैं। కారణాలు చెప్తాం. बाबा दीपावली आया है ना, इसलिए साधना करने को नहीं हुआ। బాబా దీపావళి వచ్చింది కదా, అందుకు నాకు సాధన చేయడం అవ్వలేదు. बच्चे का एग्जाम नजदीक में आया है ना, इसलिए करने को नहीं हुआ। బాబా పిల్లల ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి నాకు साधना करने को नहीं हुआ। సాధన చేయడం అవ్వలేదు. हाँ, और हमारे जो सीनियर है ना वो अभी संपूर्ण नहीं बने, इसलिए हम भी नहीं बने। మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు సంపూర్ణంగా తయారవ్వలేదు కాబట్టి మేము కూడా సంపూర్ణంగా తయారవ్వలేము. वो अमृत वेले नहीं उठते, हम भी नहीं उठते। వాళ్ళు అమృత వేళ లేవరు కాబట్టి మేము కూడా అమృత వేళ లేవము. वो सेंटर नहीं जाते, हम भी नहीं आते। వాళ్ళు సెంటర్ కి వెళ్ళటం లేదు కాబట్టి మేము కూడా సెంటర్ కి వెళ్ళము. दूसरा का जो गलती को बहुत पहले पकड़ लेते हैं और उसको फॉलो करते हैं। వేరే వాళ్ళ యొక్క తప్పుని ముందు పట్టుకుంటారు, దాన్ని ఫాలో చేసేస్తారు. उन्होंने गलती किया तो आपने कॉपी किए, तो आप भी गलती कर रहे हैं ना। వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని మీరు కాపీ చేస్తుంటే గనక మీరు కూడా తప్పు చేసినట్టే కదా. इसलिए అందువల్ల आपको लोग कॉपी कर रहे हैं, మీ అందరినీ కూడా జనమంతా కాపీ చేస్తున్నారు. इसलिए आपसे कभी भी कोई भी गलती नहीं होना चाहिए। అందువల్ల మీ మీ వల్ల ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు జరగకూడదు. ठंडी के कारण मैं सुबह उठने को नहीं होता, ये कारण बाबा सुनना नहीं चाहता है। చలి వల్ల నేను ఉదయం లేవలేకపోయాను అన్న కారణం కూడా బాబా వినడం ఇష్టం లేదు బాబాకి. कोल्ड के कारण सुबह उठने को नहीं हुआ, ये रीजन बाबा सुनना नहीं चाहते हैं। ఈ చలి వల్ల నేను ఉదయం లేవలేకపోయాను అన్న కారణం కూడా బాబా వినడం ఇష్టం లేదు బాబాకి. दूसरों को उंगली मत दिखाना। వేరే వాళ్ళని వేలెత్తి చూపించొద్దు. समझ लो आपके सामने जो भी आत्मा है उन्होंने खुद परिवर्तन कर लिया। ఇలా అనుకోండి, మీ ఎదురుగా ఎవరైనా ఆత్మ వాళ్ళు స్వయంగానే పరివర్తన చెందారు. वो नंबर 1 हो गया ना, అప్పుడు వాళ్ళు నెంబర్ 1 అయిపోయారు కదా. आप नंबर 2 आ जाते हो।
అప్పుడు మీరు నెంబర్ 2 లోకి వచ్చేస్తారు. आप नंबर 2 बनने के लिए रेडी हो क्या? మీరు ఇప్పుడు నెంబర్ 2 గా తయారవ్వడానికి రెడీగా ఉన్నారా? हर एक आत्मा नंबर 1 बनना चाहता है। ప్రతి ఒక్క ఆత్మ కూడా నెంబర్ 1 కిందే తయారవ్వాలని అనుకుంటారు. यस, नंबर 1 तो ब्रह्मा बाबा है, అయితే నెంబర్ 1 అయితే బ్రహ్మ బాబానే, नंबर 2 मम्मा है। నెంబర్ 2 మమ్మ. लेकिन उनके नजदीक में, उनके साथ में आना है ना। కానీ మనం వాళ్ళ సమీపంలోకి వెళ్ళాలి కదా. इसलिए అందువల్ల साधना में, సాధనలు, पुरुषार्थ में పురుషార్థంలో किसी को भी नहीं देखना। ఎవ్వరిని చూడొద్దు. बाबा ने कहा मुझे करना है। బాబా చెప్పారు నేను చెయ్యాలి. ओटेसो अर्जुन, నేనే అర్జున్ని. तुझे पहले करना है। ఇక్కడ అర్జునుడు ఏంటంటే ఇలా అంటే దీని అర్థం ఏంటంటే నేనే ముందు చెయ్యాలి. जो भी क्वेश्चन है तुरंत बाबा से पूछना है, बाबा से समाधान लेना है और मुझे उसको धारणा करना है। ఏం ప్రశ్న వచ్చినా సరే ముందు బాబానే అడగాలి, బాబా దగ్గర నుంచి సమాధానం చేసి తీసుకోవాలి, और आगे बढ़ना है। అలా ముందుకు సాగాలి. हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? हमारा सेंटर टीचर ठीक हो, हमारा पति ठीक हो, उसके बाद हम ठीक हो जाएंगे। మా సెంటర్ టీచర్ ముందు సరి అవ్వనివ్వండి, లేకపోతే మా భర్తని సరి అవ్వనివ్వండి, తర్వాత మేము అవుతాము అంటాం. किसी को भी नहीं देखना। ఇవన్నీ చూడద్దు. बाबा ने क्या कहा? स्व परिवर्तन सो विश्व परिवर्तन। బాబా అంటారు కదా స్వపరివర్తన నుంచి విశ్వ పరివర్తన జరుగుతుంది అని చెప్పి. दूसरों को परिवर्तन करने का जिम्मेवारी बाबा ने आपको नहीं दिया है। వేరే వాళ్ళని పరివర్తన చేసేటటువంటి బాధ్యత మీకు బాబా ఇవ్వలేదు. हम ईश्वरीय विश्वविद्यालय में है ना, మనము ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాం కదా. हम तो स्टूडेंट हैं। మనము స్టూడెంట్స్ వి. टीचर तो लेसन दे रहे हैं, माना लेसन सिखा रहे हैं। టీచర్ మనకి లెసన్ లెసన్ నేర్పిస్తున్నారు, పాఠం నేర్పిస్తున్నారు. आप सुनो और आप क्वेश्चन का आंसर लिखो। మీరు వినండి మరియు ప్రశ్నకి ఆన్సర్ మీరే రాయండి. बाजू वालों को लेसन सिखाने का जिम्मेदारी टीचर ने आपको नहीं दिया है ना। మీ పక్క వాళ్ళకి ఈ పాఠం నేర్పించేటటువంటి బాధ్యత టీచర్ మీకు ఇవ్వలేదు కదా. उन्होंने जो आंसर लिया उसको कितना मार्क्स देने के लिए जिम्मेदारी टीचर ने आपको दिया है क्या? వాళ్ళు ఆన్సర్ ఏమి రాశారు, దానికి ఎంత మార్క్స్ వేయాలి అన్న బాధ్యత టీచర్ ఏమైనా మీకు ఇచ్చారా? आपका अटेंशन टीचर की तरफ रहे, ब्लैक बोर्ड की तरफ रहे। మీ అటెన్షన్ అంతా టీచర్ వైపు, బ్లాక్ బోర్డ్ వైపే ఉండాలి. आपके क्लासरूम में कितना भी लोग हो, वो लोग क्या कर रहे हैं उसकी तरफ आप अटेंशन मत रखना। మీ క్లాసులో ఎంత మంది ఉన్నారో వాళ్ళ వైపు మీ అటెన్షన్ పెట్టవద్దు. ठीक है, इसलिए అందువల్ల मेहनत मुक्त वर्ष बनाना है तो శ్రమ నుంచి ముక్తులయ్యేటటువంటి సంవత్సరంగా ముక్తులుగా అవ్వాలి అంటే కనుక दृढ़ प्रतिज्ञा करो। దృఢమైన ప్రతిజ్ఞ చెయ్యండి. मुझे करना ही है। నేను చెయ్యాల్సిందే. जो स्थिति का अनुभव है, ఏదైతే స్థితి యొక్క అనుభవం ఉందో ये सदा रहना है। అది ఎల్లప్పుడూ ఉండాలి. सदा एक बात याद रखना, సదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. स्नेह में लवलीन रहना। స్నేహంలో లవలీనమయ్యి ఉండండి. बाकी सब कुछ बाबा देख लेगा। మొత్తం అంతా మిగతాదంతా కూడా బాబా చూసుకుంటారు. जैसे माँ क्या करती है, ఎలా అంటే అమ్మ ఏం చేస్తుంది, छोटे बच्चों के साथ सदा बातें करती ही रहती है। చిన్న పిల్లవాడితో అలా ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది కదా. बच्चों के मन में क्वेश्चन आता है, పిల్లల యొక్క మనసులో ప్రశ్న వస్తుంది, बाबा आपको तो इतना लोगों का इच्छा कंप्लीट करना है, బాబా మీరు ఎంత మంది కోరికలు తీర్చాలి కదా, हमको लवलीन स्थिति में रखने के लिए आपको फुर्सत है क्या, टाइम है क्या? మమ్మల్ని లవలీనమైన స్థితిలో ఉంచడానికి మీకు టైం ఉందా? बाबा कहते हैं బాబా అంటారు आप भी तो माँ बने हैं ना। మీరు కూడా తల్లిగా అయ్యారు కదా. आपके बच्चे जो छोटे थे तो आप क्या करते थे? మీ పిల్లలు చిన్నప్పుడు ఏం చేసేవారు మీరు? गोद में लेकर उनसे बातें करते करते झाड़ू लगाना, पोछा लगाना, भोजन बनाना, जो भी ऑलरेडी कर्म करते थे वो करते थे ना। మీ పిల్లవాడితో మాట్లాడుతూ ఎత్తుకుని మీరు మిగతా వంట అది చేసేవారు కదా, చీపుతో తుట్టము అలాంటి పనులన్నీ చేసేవారు కదా. तो बाप बच्चों से बातें करना आपको अच्छा लगता था ना। పిల్లలతో మాట్లాడడం మీకు చాలా బాగా అనిపించేది కదా. घर का सारा जिम्मेदारी संभालते हुए बच्चों को आपने बड़ा किया। మొత్తం ఇంట్లో ఉన్న అన్ని బాధ్యతలు నిర్వర్తించి మీరు పిల్లల్ని పెద్దవాళ్ళు చేశారు. तो ऐसे करने से भले बच्चे कितना भी वेट हो, माँ को वो बच्चा वेट का एहसास नहीं होता है, जितना भी कर्म करता है उनको सुस्ती नहीं होती है।
అలా అన్ని పనులు చేస్తూ కూడా బాబాయ్ పిల్లవాడు ఎంత బరువున్నా సరే అమ్మకి అంత బరువు అనిపించదు. అమ్మకి నీరసం కూడా రాదు. ऐसे అలసిపోదు. ऐसे ही అలాగే बाबा को इतना महान कार्य है। బాబాకి చాలా ఇంత మహత్తరమైన కార్యం ఉంది. आप बच्चे ऐसी लवलीन स्थिति में रहेंगे तो बाबा से बात करते 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 क्या होगा, बाबा का जो विश्व कल्याण का कार्य भी इजी लगेगा। అయితే మీరు ఇంత లవలీనమైన స్థితిలో బాబాతో ఉంటే బాబాకి విశ్వ కళ్యాణం చేసేటటువంటి కార్యం చాలా ఈజీ అయిపోతుంది. ऐसे सच्चे स्नेही बनना। అలా సత్యమైన స్నేహితుల కింద అవ్వండి. बाबा के गोद से नीचे नहीं उतरना। బాబా యొక్క ఒడి నుంచి కిందకి రావద్దు. समय के अनुसार बाबा जो देता है, సమయం అనుసారంగా బాబా ఏమైతే ఇస్తారో, स्थूल हो सूक्ष्म हो, స్థూలమైన సూక్ష్మమైన सेवा हो, సేవ అయినా उसमें खुश रहना। అందులో సంతోషంగా ఉండండి. सदा मन को उस स्थिति में स्वरूप में स्थित करना। సదా మనసుని ఆ స్థితిలో ఉంచండి. स्नेह में खो जाना सीखो। స్నేహంలోని మునిగిపోయి ఉండడం నేర్చుకోండి. ऐसे ఇలా चारों ओर के నలువైపులా ఉన్న योग युक्त, యోగయుక్తు, युक्ति युक्त, యుక్తియుక్త, राजयुक्त, రహస్యయుక్త, खुद भी राज को जान, స్వయంగా కూడా రహస్యాన్ని తీసుకుని सदा राजी करने वाले సదా రాజీ చేసేటటువంటి సంతుష్టపరిచేవారి और सदा राजी रहने वाले। మరియు సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు. सिर्फ स्वयं में राजी नहीं, కేవలం స్వయంలో సంతుష్టంగా ఉండటం కాదు, लेकिन सभी लोगों को भी राजी करना भी है। కానీ అందరినీ కూడా సంతుష్టపరచాలి. ऐसे ఇలా ఇటువంటి स्नेह के सागर में लवलीन रहने वाले बच्चों को స్నేహసాగరంలో లవలీనమైన పిల్లలకు सदा సదా बाप समान बनने के తండ్రి సమానంగా అయ్యేందుకు तीव्र गति के पुरुषार्थी बच्चों को తీవ్ర వేగం కల పురుషార్థి పిల్లలకు सदा సదా असंभव को भी संभव करने वाले అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేటటువంటి श्रेष्ठ आत्माओं को, శ్రేష్ఠ ఆత్మలకు सदा बाप के साथ में रहने वाले సదా తండ్రితో ఉండే और बाप की सेवा में साथी रहने वाले, మరియు తండ్రి సేవలో సహచరులుగా ఉండేవారు. ऐसे बहुत बहुत लकी और लवली बच्चों को ఇలా చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు आज के अव्यक्त दिवस की, ఈనాటి అవ్యక్త దివసం యొక్క, अव्यक्त फरिश्ते स्वरूप की అవ్యక్త పరిష్ట స్వరూపం యొక్క याद, प्यार ప్రియ స్మృతులు और दिल की दुआएं। మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు. अच्छा, ఇచ్చా. ओम शांति। ఓం శాంతి.